మీ అందరి కోసం బెస్ట్ అంటే బెస్ట్ ఒక మంచి బ్యూటిఫుల్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసామండి. మీరు డిస్ట్రిబ్యూటర్ అనగానే అమ్మో మేము అమౌంట్ ఎంత పెట్టాలో వాళ్ళ దగ్గర అమౌంట్ లాక్ చేయాలో అవసరమే లేదండి. మీరు 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకో, వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ 5,000 రూపీస్కి మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. ఒక ఏరియా ఉందండి, లేదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, ఏదైనా సరే మీకు ఒక సర్కిల్ ఉందన్నమాట. అంటే మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా మీకు పీపుల్ అనే వాళ్ళు తెలుసు. ఆ తెలిసిన వాళ్ళ ద్వారానే మీరు బిజినెస్ని రన్ చేసుకోవచ్చు, మీరే డిస్ట్రిబ్యూటర్ లాగా. బేసిక్గా మేము ఆలోచించింది ఏంటంటే, కొందరికి బిజినెస్ చేయాలంటుంది కానీ వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఉండదు. మామూలుగా ఎంఆర్పీ మేము కూడా వేస్తాం, కాకపోతే మీరు ఎంఆర్కి అమ్మాల్సిన అవసరం లేదు, అంతకంటే తక్కువ కూడా అమ్మొచ్చు. బల్క్ క్వాంటిటీ కావాలి, మరి ఎలా వాళ్ళకి సప్లై చేస్తారు మీరు? బల్క్ అంటే బల్క్, తక్కువ అంటే తక్కువ, ఎంత తక్కువ ఎంత తక్కువ, ఎంత ఎక్కువ అంటే అంత తక్కువ. వీ విల్ ట్రాన్స్పోర్ట్ దెమ్ డైరెక్ట్లీ టు దర్ హోమ్. ఒకసారి వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అయితే మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో ఒకసారి వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ కొని ట్రై చేయండి. ఇంకేమైనా మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, ఇంకా ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని ఫీల్ ఫ్రీయెస్ట్ టు కాల్ అండి. హలో అండి, సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నిజంగా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ గురించి, అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో, మా దగ్గర బల్క్ అమౌంట్ లేదండి, ఏదో సర్టెన్ ఆఫ్ లిటిల్ బిట్ అమౌంట్తో మేము ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ రన్ చేసుకోవాలి అనుకుంటున్నాం, మాకు సర్టెన్ ఆఫ్ కరెక్ట్ ప్లాట్ఫామ్ కావాలి మా బిజినెస్ని ఇంకా గ్రోత్ చేసుకోవడానికి, అండ్ మా బిజినెస్ని మేము ఎర్న్ చేసుకోవాలి అనుకున్నా మాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ కావాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో, సో మీ అందరి కోసం బెస్ట్ అంటే బెస్ట్ ఒక మంచి బ్యూటిఫుల్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసామండి. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్పడం దానికంటే కూడా సార్ని అయితే అడిగి ఇంట్రడ్యూస్ చేసేద్దాము. మనం ప్రెజెంట్ అయితే ఉన్నామండి ఎస్జియో ఫ్రెష్ అండ్ ప్యూర్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాము. హాయ్ సార్. హాయ్ అండి. సో అసలు ఏంటి ఈ ఎస్జియో ఫ్రెష్ అండ్ ప్యూర్, అసలు ఆ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ డీటెయిల్స్ ఏంటి, ఒక్కసారి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్జో అంటే ఎసెన్షియల్ జోన్. సో మేము డిస్ట్రిబ్యూటర్ కోసం అని ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నాము. బేసికలీ ఇది ఏంటంటే మనం ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం డిస్ట్రిబ్యూటర్కి. డిస్ట్రిబ్యూటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఉన్నారు, సో వాళ్ళకి మనం బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంది, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లాట్ఫామ్ లేని వాళ్ళకి ఏంటంటే మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. ఈ యాప్లో ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ యాప్ ఉంటుంది, కన్జ్యూమర్ యాప్ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్షిప్ వాళ్ళు తీసుకున్నారు అంటే వాళ్ళ కింద కన్జ్యూమర్ని యాడ్ చేసుకోవచ్చు. కన్జ్యూమర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీకు ఒక మాటలో చెప్పాలంటే ఒక ఏరియా ఉందండి, లేదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, ఏదైనా సరే మీకు ఒక సర్కిల్ ఉందన్నమాట. అంటే మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా మీకు పీపుల్ అనే వాళ్ళు తెలుసు. ఆ తెలిసిన వాళ్ళ ద్వారానే మీరు బిజినెస్ని రన్ చేసుకోవచ్చు, మీరే డిస్ట్రిబ్యూటర్ లాగా. మీరు డిస్ట్రిబ్యూటర్ అనగానే అమ్మో మేము అమౌంట్ ఎంత పెట్టాలో వాళ్ళ దగ్గర అమౌంట్ లాక్ చేయాలో అవసరమే లేదండి. మీరు 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకో, వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ 5,000 రూపీస్కి మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ ద్వారా మీరు బిజినెస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా అసలు వీళ్ళ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాము. సరే ఓకే, మన ఎస్జియో ఫ్రెష్ అండ్ ప్యూర్ మంచి ఒక సోషల్ ప్లాట్ఫామ్ని అయితే కనిపిస్తున్నారు. ఈ బిజినెస్ చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు, జస్ట్ మాట్లాడడం వస్తే చాలు, అంతేనండి. అండ్ అసలు ఏంటి సార్ ఆ రీజన్ ఏంటి, మీరు ఈ బ్రాండింగ్ని పెట్టడానికి ఒక రీజన్ ఏంటి అసలుకి? అంటే బేసిక్గా మేము ఆలోచించింది ఏంటంటే, కొందరికి బిజినెస్ చేయాలంటుంది కానీ వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఉండదు. సో మనం ఇక్కడ ప్లాట్ఫామ్ ఇస్తున్నాం, ఎట్ ది సేమ్ టైం తక్కువ ఇన్వెస్ట్మెంట్. ఇనిషియల్గా దే కెన్ స్టార్ట్ విత్ 5,000, 10,000 కానీ 20,000 కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. మెల్లిగా కన్సూమర్స్ పెరిగిన కొద్దీ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో వాళ్ళకి ఒకటేసారి డబ్బులు పెట్టామన్నా దిగులు ఉండదు, సో బల్క్ అమౌంట్ పెట్టామనే రిస్క్ ఉండదు. మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అసలు ఏంటి ఈ ఎస్జియోలో ఫ్రెష్ అండ్ ప్యూర్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి? బేసిక్గా మన దగ్గర ప్రోడక్ట్స్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కానీ, స్పైసెస్ కానీ, మిల్లెట్స్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, పౌడర్స్, ఇప్పుడు మునగాకు పొడి అంటారు, మళ్ళీ లేకపోతే సాంబార్ పొడులు, సమ్ డిఫరెంట్ పొడులు, కంది పొడి అని అలాంటి పొడిలు, ప్లస్ మీకు గోధుమ పిండి, ఫర్ ఎగ్జాంపుల్ పిండిలు ఉంటాయి. అవును, ఇప్పుడు చాలా గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ లేకపోతే కాలనీస్లో ఎవరైనా కానీ ఈ మధ్య నైట్స్ ఓన్లీ చపాతీ తింటున్నారు. సో వాళ్ళకు రోటీస్ కానీ తింటున్నారు, కాబట్టి మేము వీ కెన్ గో విత్ గోధుమ పిండి కూడా. మేము ఫ్రెష్గా గోధుమలు తీసుకొచ్చి మరి మేము పట్టిస్తాం.
అచ్చా ఓకే. అన్ని హెల్దీ ప్రొడక్ట్స్ అండి, ఇంట్లో యూజ్ అయ్యే ప్రతి ఒక్క ప్రొడక్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎంచక్కగా డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అంటే అది డైలీ ఉండాల్సిందే, పికిల్స్ కూడా కారం పొడులు కూడా డైలీ ఉండాల్సిందే, పాపడ్స్ డైలీ నెసెసరీ ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అవి హెల్దీ అండ్ ప్యూర్తో పాటు బెస్ట్ క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ ఓకే సార్, ఫస్ట్ కొంచెం ప్రొడక్ట్స్ చూసుకుంటే దాని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఇలాచీ తీసుకోండి. ఇలాచీ ఒకసారి సైజ్ చూడండి. ఓకే, మామూలుగా సీల్ ఉంటుంది, సో మీకు చూపించడానికి అని చెప్పి నేను సీల్ వేయలేదు ఇంకా. ఓకే, ఇది 8 mm సైజ్. ఒకసారి ఓకే, క్వాలిటీ మీరు స్మెల్ చూడండి, కావాలంటే మీకు అర్థమవుతుంది. ఓపెన్ చేస్తే మీకు స్మెల్ వస్తుంది. నంబర్ 1 క్వాలిటీ ఉంది. అండ్ మనకి ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఒకసారి ఇందులో ఎన్ని ఆఫ్ సీడ్స్ ఉన్నాయో చూడొచ్చండి. చూడండి, స్వీట్స్ కూడా మనకి క్వాలిటీ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే క్వాలిటీ అండి. ఇప్పుడు జనాలు కూడా ₹1 ఎక్కువైనా క్వాలిటీయే ఇష్టపడుతున్నారు ఆఫ్టర్ కరోనా లాక్డౌన్ దగ్గర నుంచి. సో ఇట్లాంటి హెల్దీ ఫుడ్స్ అంటే ఏమేమి ఉంటాయి ఒక డౌట్ రావచ్చు సార్ కస్టమర్స్కి, అసలు మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అనుకున్న వాళ్ళకైనా మీరు పీడిఎఫ్ కానీ ఇట్లా క్యాటలాగ్స్ యాప్ ఉంటుందండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి ఒక్క కేటగిరీ ఉంటుంది, ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు లిస్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే ఎలా సార్, ఏమన్నా ఫార్మాలిటీస్ ఏమన్నా ఉంటాయి? ఎలాంటి ఫార్మాలిటీస్ లేవు, ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఫీజు ఉండవు, ఏది ఉండదు. జస్ట్ కాలర్స్, మేము డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలనుకుంటున్నాం, మా దగ్గర ఇంత ఏరియా ఉంది, మాకు ఇంత కన్స్యూమర్ చేయగలుగుతామని మాకు చెప్పండి. ఓకే, వీ విల్ గైడ్ యూ ఎవ్రీథింగ్. మేము ఒక వీడియో కూడా చేస్తాము, డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి యాప్ అనే దాన్ని కూడా మేము వీడియో చేస్తాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా విజిట్ చేయాలా మన కంపెనీకి? లేదు అనుకుంటే అసలు మీకు రావాల్సిన అవసరమే లేదు, జస్ట్ మాకు ఫోన్ కాల్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి మీరు యాప్ నుంచి ఆర్డర్ చేసుకుంటారో మేము పంపిస్తూనే ఉంటాం. ఓకే, మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కస్టమర్ ఉన్నారు సార్, ఇప్పుడు ఏంటంటే మీరు ఒక థింగ్ చెప్పారు, నాకు అది కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. ఏంటంటే ఇంతే అమౌంట్ తీసుకోవాలని ఏం లేదండి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ షిప్ అంటే కొంతమంది మా దగ్గర ఇంత ఖచ్చితంగా ప్రొడక్ట్స్ తీసుకోవాల్సిందే, ఇంత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అమౌంట్ పెట్టి మీరు ప్రొడక్ట్స్ తీసుకోవాల్సిందే అంటున్నారు. ఇక్కడ అలా ఏం లేదు, 5,000 10,000 మీ చాయిస్ అనమాట. అండ్ ఇప్పుడు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ షిప్ మీ దగ్గర తీసుకొని సమ్ ఆఫ్ 5,000 రూపీస్ ఫస్ట్ ప్రొడక్ట్స్ కొన్నారు, వాళ్ళు సేల్ చేశారు. సేల్ చేయాలంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు మీరైతే ఏం వేయలేదు, కొంతమందికి ఇక్కడ మొత్తం ఎంఆర్పి ప్రైజెస్తో పాటు వాళ్ళు ఎంత సేల్ చేయాలి, ఇంతే మార్జిన్ పెట్టుకొని సేల్ చేయాలి అని కంప్లీట్గా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు సేల్ చేయాలంటే మీరు కూడా ఎంఆర్పి వేసి ఇంత ఎంఆర్పి సేల్ చేయాలా అని ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఇట్లా? అలా ఏం లేదు మేడం, మామూలుగా ఎంఆర్పి మేము కూడా వేస్తాం, కాకపోతే మీరు ఎంఆర్కి అమ్మాల్సిన అవసరం లేదు, అంతకంటే తక్కువ కూడా అమ్మొచ్చు. బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ కెన్ డిసైడ్ కన్జ్యూమర్ ప్రైస్ డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ చేయొచ్చు. మేము డిస్ట్రిబ్యూటర్కి ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇస్తాం, తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఇష్టం, తను డిసైడ్ చేసుకోవచ్చు ప్రైస్. ఓకే, అంటే కొంతమంది ఏరియాస్ లో వాళ్ళు ఉన్న దాన్ని బట్టి కొన్ని చోట్ల లిటిల్ బిట్ మార్జిన్ వేసుకొని సేల్ చేస్తారు, కొంతమంది మీడియం, కొంతమంది హై అండ్ మార్జిన్స్, కొంచెం కాస్టింగ్ చూడరు, కొంతమంది దగ్గర కాస్టింగ్ చూస్తారు. ఎక్కడైనా ప్రోడక్ట్ మాత్రం హై క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది. క్వాలిటీ ఎక్కడైనా ఒకటేనండి, మీరు సేల్ చేసుకునే ఏరియాని బట్టి మీరు మార్జిన్ అయితే వేసుకోవచ్చు. ఇదైతే సూపర్ ఉంది, కన్స్యూమర్ ప్రైస్ మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి అలవాటు పడ్డారు కస్టమర్స్, వాళ్ళు ఇచ్చే క్వాలిటీ అండ్ ప్రైసింగ్ చూసి అట్రాక్ట్ అయ్యారు, బల్క్ క్వాంటిటీ కావాలి, మరి ఎలా వాళ్ళకి సప్లై చేస్తారు మీరు? బల్క్ క్వాంటిటీ అయితే బల్క్ అంటే బల్క్, తక్కువ అంటే తక్కువ, ఎంత తక్కువ ఎంత తక్కువ, ఎంత ఎక్కువ అంటే అంత తక్కువ. వీ విల్ ట్రాన్స్పోర్ట్ దెమ్ డైరెక్ట్లీ టు దర్ హోమ్, డిస్ట్రిబ్యూటర్ హోమ్. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ దగ్గర చుట్టుపక్కల ఇల్లు కాబట్టి వాళ్ళు కొంచెం కొంచెంగా కస్టమర్కి సప్లై చేసుకోవచ్చు. ఏపీ కానీ తెలంగాణ కానీ మీరు సర్టైన్ ఆఫ్ ఫస్ట్ ఒక ఇన్కమ్ పెట్టుకొని స్టార్ట్ చేయండి, మీకు తర్వాత బల్క్గా ఎంత కావాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇంట్లో ఉన్న లేడీస్, జెంట్స్ కూడా, బ్యాచిలర్స్ కూడా స్టార్ట్ చేశారు సార్. ఏంటి అంటే వాళ్ళకు వచ్చిన ఏదో ఒక తెలిసిన బాగా వాళ్ళు ఎక్స్పెక్ట్స్ అయిన పికిల్స్ కానీ, స్నాక్స్ కానీ, హోమ్ ఏదన్నా కానీ, ఇప్పుడు బగారా రైస్, చికెన్ కర్రీ ఇట్లా పెట్టుకుని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా స్టార్ట్ చేసినారు. వాళ్ళు వీటితో పాటు అవి కూడా ఏమన్నా యాడ్ చేసుకొని వాళ్ళు సేల్ చేసుకోవచ్చా? షూర్, మీరు ఇప్పుడు 2 క్వశ్చన్స్ అడిగారు, నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ వచ్చి ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, బ్యాచిలర్స్ అనే కాదు, హోమ్ మేకర్స్ అనే కాదు, ఎవరైనా చేయొచ్చు, రిటైర్ ఎంప్లాయీస్ కూడా చేసుకోవచ్చు, ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చి మీరు అడిగినట్టు, ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తారు, కొందరు
ఇంకా స్వీట్స్ చేస్తారు, కేక్స్ చేస్తారు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ యాప్ ఉంటుంది కదా, డిస్ట్రిబ్యూటర్ యాప్ లో వాళ్ళు లిస్ట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. దానికి వాళ్ళు ఏమన్నా మీకు ఇంత లేదు, మాకు మాకు 1 MP 1 రూపీ కూడా మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ బిజినెస్. సూపర్. అయితే ఇంకొకటి వాళ్ళు యాడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత మేము జస్ట్ అప్రూవ్ చేసేస్తాం, చేసిన తర్వాత ఇంకా మాకు అది వాళ్ళు ఎంత అమ్ముతున్నారు, ఎంత అమ్ముతారు, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ ప్రాఫిట్ ఏంటి కూడా మాకు కనిపించదు. ఓకే, సూపర్ కదండి. ఏంటంటే చక్కగా ఇది గ్రోత్ అవుతుంది అండ్ మీరు ఇంకా కూడా మీ సెల్ఫ్ గా మీరు కూడా ఇంకా బిజినెస్ ఏమన్నా అంటే ఇది ఆల్రెడీ మీరు సెల్లింగ్ చేస్తున్నారు, మీరు పాపులర్ అయిపోయినారు, దాంతోపాటు ఏమైనా హెల్దీ స్నాక్స్, పికిల్స్ ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి మంచిగా. వీళ్ళకి ఎటువంటి 1 రూపీ కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగుంది ఈ ఐడియా, థాట్ అయితే. ఇంకా మన దగ్గర చూసుకుంటే ఇప్పుడు ఏదో ఇంకా పొడులు ఉన్నాయి కదా సార్, రసం పొడి ఉంది, నువ్వుల పొడి, కర్రీ పౌడర్ అండ్ మనకి హల్దీ ఉంది, పసుపు ఉంది, అండ్ మనకి కొత్తిమీర కారం ఉన్నాయి, అవిసె గింజల పొడి, అండ్ ఈ పాపడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది కంప్లీట్ లిస్ట్ ఉంటుంది మీ దగ్గర, అన్ని ఉంటాయి మొత్తం యాప్ లో. ప్రతి ఒక్క కేటగిరీ ఉంటుంది, కేటగిరీ వైజ్ ఆ కేటగిరీలో ఆ ఐటమ్స్ అన్ని ఉంటాయి. ఓకే, సో మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ గురించి అండి మెయిన్ మీకు డీటెయిల్ గా చెప్పడానికి వీడియో అయితే షేర్ చేస్తున్నాము. అసలు ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది కంప్లీట్ గా మీకు వీడియోలో నేను స్క్రోలింగ్ చేస్తాను. అండ్ అలాగే మీరు ఒకసారి వాళ్ళకి వాట్సాప్లో పింగ్ చేసిన కంప్లీట్ PDF డీటెయిల్స్ అన్ని కూడా మీకు అయితే షేర్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ థింగ్ నేను అడగాలనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్గా కన్జ్యూమర్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్నాను, నా దగ్గర ఉన్న కస్టమర్స్కి నేను సేల్ చేయాలనుకుంటే ఏదో ఒక ఆఫర్స్ పెట్టాలి అనుకున్నా. ఇప్పుడు కస్టమర్స్ అందరూ ఆఫర్స్కి అట్రాక్ట్ అవుతున్నారు కదా, కాంబో ఆఫర్స్ అట్లాంటివి ఏమన్నా మీ దగ్గర ఉన్నాయి? కాంబో ఆఫర్స్ ఉన్నాయా? మన దగ్గర 399 నుంచి స్టార్ట్ అవుతుంది, 599, 699, 999 అట్లా ఆఫర్స్ ఉన్నాయి. ఏదో ఒక 2 కాంబోస్ చూపిస్తారు ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాయి. ఓకే సార్, ఇది 399 కాంబోనా? అవునండి, 399 కాంబోలో మీకు 5 డ్రై ఫ్రూట్స్ వస్తాయండి. ఓకే, సో క్యాష్యూ వస్తుంది, క్యాష్యూ అండ్ ఆల్మండ్స్, రైజిన్స్, ఎల్లో రైజిన్స్, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి మనకి 399 కాంబో. ఓకే, 599 కాంబోలో వచ్చేసరికి మనకి సైజ్ పెరుగుతుంది. ఓకే, క్యాష్యూ అండ్ మనకి పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ మీ ఇష్టం అండి. ఇంకోటి ఏదన్నా సరే మీరు అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి దీనికి ఏంటంటే కొంచెం క్వాంటిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇంకా 999 కాంబో కూడా ఉంటుంది, ఇంకా క్వాంటిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇంకేమైనా మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, ఇంకా ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని ఫీల్ ఫ్రీయెస్ట్ టు కాల్ అండి. ఓకే, ఇది మనకి బ్రేక్ఫాస్ట్, ఇదైతే ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్స్ అండి. అవును, సో ఇది కూడా మన దగ్గర దొరుకుతుంది. ఓకే, సేమ్ టైం ఇప్పుడు చూసేది కొత్త ఐటమ్ అండి, ఇది వేరే వెండర్ నుంచి వచ్చింది. ఇది డబుల్ ఫిల్టర్డ్ ఆయిల్. డబుల్ ఫిల్టర్డ్ ఆయిల్. ఇది మామూలుగా రిఫైన్డ్ ఆయిల్ కాదు, డబుల్ ఫిల్టర్డ్ ఆయిల్ విచ్ ఇస్ వెరీ హెల్దీ. ఓకే, సో దీనికి వేరియేషన్ ఏంటి సార్? ఇది నార్మల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఇది వచ్చేసి మెషిన్ ప్రెస్డ్ ఆయిల్ వితౌట్ జీరో కెమికల్స్ గట్రా ఏమి ఉండవు. ఓకే, అంటే నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ కంటే చాలా హెల్దీ. ఓకే, అండ్ ఇంకొక నాకు లాస్ట్ లో ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది, ఏది కావాలని అనుకున్నా కూడా ఇన్స్టెంట్ 10 to 15 minutes లో మన దగ్గరికి ప్రతి ఒక్క ఐటమ్ వస్తుంది. సో వాళ్ళకి డౌట్ రావచ్చు కదా, చాలా రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సోషల్ మీడియాస్లో. సో వాళ్ళకి మీకు అంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇట్లాంటి డిఫరెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళకి మీకు ఏంటి కంపారిజన్ కానీ డిఫరెన్స్ కానీ తెలుసుకోవాలంటే, మన ప్రోడక్ట్ యొక్క SOP అన్ని అది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏ ప్లాట్ఫామ్ కూడా మీకు డిస్ట్రిబ్యూషన్షిప్ బిజినెస్ ఇవ్వదు, అంటే ప్లాట్ఫామ్ ఇవ్వదు చేయడానికి. అంతే. సెకండ్ రీజన్ వచ్చేసి, మీరు డిస్ట్రిబ్యూషన్షిప్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు వచ్చి మా స్టోర్ విజిట్ కావచ్చు, లేదు అంటే నెలసరి సరుకుల్లో మీరు తీసుకుంటారు కాబట్టి మీరు ఇవి కొన్ని శాంపుల్గా తీసుకొని మీరు టెస్ట్ చేయండి, మీకు నచ్చితే మీరు అప్పుడు కన్స్యూమర్స్కి మీరు సప్లై చేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే మనకి నెలసరి ఏవైతే మనం కిరాణా స్టోర్స్ ఉంటాయి కదండి, పప్పు ఉప్పు ధాన్యాలు ఎట్లుంటాయో ఇవి కూడా నెలకి అవసరమైనవి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి, మనకి పికిల్స్, ఇవన్నీ నెలకి అవసరమైనవి. సో అందుకని ఒక్కసారి వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అయితే మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో ఒకసారి వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ కొని ట్రై చేయండి. మీకు అది ఇది క్వాలిటీ అనేది కంపారిజన్ పెట్టుకొని చూడండి, మీకు నచ్చితే అప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకొచ్చి హ్యాపీగా మీరు మీ కన్జ్యూమర్స్ని ఇంకా
మీరు బెనిఫిట్గా మీరు ఎంత మార్జిన్ వేసుకుంటారో ఎంత క్వాలిటీ మీరు సేల్ చేస్తారనేది మీ చాయిస్ అన్నమాట. సో చాలా బాగుందండి. నాకు నచ్చింది ఏంటంటే ఎక్కడ కూడా అసలు బయట చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నా కూడా ఇంత తక్కువ అమౌంట్లో డిస్ట్రిబ్యూషన్షిప్ అనేది ఇవ్వరు. లేదన్నా ఫ్రాంచైజీస్ లాగా ఇస్తుంటారు, అమౌంట్ ఆఫ్ వేరే ఉంటాయి అవన్నీ. మీరు అసలు ఎటువంటి అంటే మీకు ₹1 కూడా కమిషన్ బేస్ లేకుండా కస్టమర్స్ని డిస్ట్రిబ్యూషన్గా వాళ్ళు ఓనర్స్ లాగా వాళ్ళ బిజినెస్కి వాళ్ళే ఓనర్స్ లాగా తయారు చేయడం అనేది చాలా మంచి విషయం. దట్టు క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు, ఒక బ్రాండింగ్ కల్పిస్తున్నారు, వాళ్ళకంటూ ఒక సోషల్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేస్తున్నారండి. చాలా మంచి థింగ్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు, డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కంపెనీకి విజిట్ చేయాలనుకున్నా కూడా మనకి బేగం బజార్లో అయితే లొకేట్ అయి ఉంటుంది. ఒకసారి అంటే ఏరియా కూడా ఎక్కడ వస్తుంది సార్ మనకి బేగం బజార్లో? ఇది గోషామైల్ లో వస్తుంది మేడం. గోషామైల్ రోడ్లో గోడేకి కవర్ అని ఉంటుంది. గోడే కవర్ క్వైట్ ఆపోజిట్ లేన్ లో వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ ఆపోజిట్. ఓకే. కింద డిస్క్రిప్షన్ లో నేనైతే లొకేషన్ పింగ్ చేస్తాను, అడ్రస్ కూడా టైప్ చేసి పెట్టేస్తాను అండి. చాలా మంది ఆ లొకేషన్ పెట్టట్లేదు అంటున్నారు. నేను ఖచ్చితంగా పెడుతున్నాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి, నాకు కాదు కాల్ చేయడం, వాళ్ళకి కాల్ చేయండి. షాప్ మీరు వీడియో పాస్ చేసి చూస్తే మిడిల్లో వాళ్ళ నెంబర్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాము. నిజంగా చాలా మంచి యూస్ఫుల్ వీడియో అయితే షేర్ చేశాను మీ అందరి కోసం. ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా పింక్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అందరికీ ఫార్వర్డ్ చేసేయండి. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం.